అందరికీ నమస్కారం. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడి కూడా 30 సంవత్సరాలు అంటే 3 దశకాలు కూడా పూర్తయింది. ఈ ఉద్యమం మెయిన్ థీమ్ ఏంటంటే ఎస్సీలను ABCDలుగా వర్గీకరించే క్రమంలో కూడా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ ఈ 30 సంవత్సరాల నుంచి కూడా అలుపెరగని పోరాటం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ ఉద్యమ చరిత్రాన్ని కనుక మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎంఆర్పిఎస్ ఒక గత ప్రభుత్వ అరాచకాలను అంటగట్టడంలో కూడా ఎంఆర్పిఎస్ ముందడుగు వేసింది. ఎన్డీఏ కూటమిలో కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం భాగస్వామ్యం అయి కూడా ఈ రోజు తన చిరకాల కోరికైనటువంటి ఎస్సీ వర్గీకరణను సాధించేందుకు కూడా కృష్ణమాదిగ నేతృత్వంలోని ఎంఆర్పిఎస్ ఓ అడుగు ముందుకు పడింది. రానున్న రోజుల్లో ఎక్కువ రోజులు కూడా కాదు, రమారమి కూడా ఒక 4-5 నెలల్లో కూడా వర్గీకరణ మీద మాదిగలకు తీపి కబురు వచ్చే అవకాశం ఉంది. మనతో పాటు ఎంఆర్పిఎస్ నగర అధ్యక్షులు, ఒంగోలు నగర అధ్యక్షులు ఉన్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తి ఏంది, ఆయన ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి ఎందుకు రావాలనుకున్నారు, ఆయన ఇన్స్పిరేషన్ ఏంది, తదితర విషయాలు మనం ఆయనతో ఫేస్ టు ఫేస్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీడియా మిత్రులకి నా నమస్కారాలు. నేను ఒంగోలు టౌన్ అధ్యక్షుడిని ఎంఆర్పిఎస్. నేను కృష్ణన్న ఆయన చేసే పనులన్నా కానీ చాలా ఇష్టం నాకు. ఆయన ఉద్యమం పట్ల ఎన్నో కేసులు, ఎన్నో ధర్నాలు, ఆయన చాలా కష్టపడ్డాడు జాతి గురించి. ఆయనతో పోల్చుకుంటే నేను చాలా చిన్నవాడిని వాస్తవంగా చెప్పాలంటే. ఈ ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్ అనేది గతంలో నుంచి కూడా బాగా మంచి ఫామ్లో ఉంది ఇక్కడ. అలాంటప్పుడు దాదాపు 17 సంవత్సరాల నుంచి ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా ఉద్యమం పట్ల పనిచేసుకుంటూ వస్తాను. నా సాధితెత్తులో ఎలాంటి పదవులకి ఎలాంటి కూడా ఆశపడలేదు. ఉద్యమం పట్ల నా సాయశక్తుల నేను ఏదో సంపాదించిందని పావులవేడైనా కానీ నేను ఉద్యమం పట్ల ఖర్చు పెట్టుకుంటూ అందరికీ సహాయంగా, కృష్ణన్న అంత చేసినప్పుడు నా వంతు సాయంగా మన గురించి ఆయన నిద్రాహారాలు లేకుండా పెద్ద పెద్ద వాళ్ళ కాళ్ళు పట్టుకొని వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో ఎంతో కష్టపడతాను. నిద్రాహారాలు కూడా ఉండవు ఆయన. నాకు తెలిసినంత వరకు కాళ్ళు ఇరిగిపోయి అతని పరిస్థితులు బాగాలేని పరిస్థితుల్లో కూడా ఉద్యమం పట్ల ఆయన ఏ విధమైన కష్టపడ్డాడో అది కళ్ళ ముందే నేను చూస్తా ఉన్నా కాబట్టి ఉద్యమం పట్ల ఆయన చాలా కష్టపడుతున్నాడు. నా సాయశక్తుల నేను కృషి చేసి నా వంతు సహాయంగా ఉద్యమాన్ని, ఒక యువతని మొత్తాన్ని ముందుకు నడిపించడానికి ఈ నగరాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నారు. నా పట్లలో ప్రతి కుర్రవాణి అయితే నేను ఎంఆర్పిఎస్ పరంగానే నేను ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది, ఆయన ఆదేశాల ప్రకారంగానే. ఎక్కడైతే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బీజం పడిందో అక్కడే చీలికలు ఏర్పడినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం కార్యరూపం తెలిసిందో ఆ విలేజ్ నాయకులే కృష్ణమాదిగను కూడా మొన్న ఎలక్షన్ లో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా అధిగమించి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు. వర్గీకరణ తీపి కబురు ఎన్ని రోజుల్లో వినొచ్చు? దాదాపు ఒక 40 రోజుల్లో అటు ఇటుగా కంపల్సరీ మనం వినొచ్చు. ఎందుకంటే అదే ఇందాక మీరు ఈదుముడి గురించి మాట్లాడటం జరిగింది. కృష్ణన్న అనేది మహాసముద్రం. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళంతా మహాసముద్రంలో అక్కడ ఉండాల్సిందే. ఎన్ని చిన్న చిన్న పార్టీలు వ్యతిరేకత ఉన్నా కానీ కృష్ణన్న ఆయన ఉద్యమంలో ఏది ఆగదు. పాత నీరు పోతా ఉంటుంది, కొత్త నీరు వస్తానే ఉంటుంది. దాని పట్ల ఏదో చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, అసలు మనం పట్టించుకునే స్థితిలో కూడా లేము. ఉద్యమే మా దిశగానే వెళ్తాం. 10 మంది వెళ్తే 50 మంది వస్తారు, అది ఎంఆర్పిఎస్ అంటారు. ఓకే, మీరు ఒంగోలులో ఎంఆర్పిఎస్ ని విస్తరించడానికి కానీ ఎంఆర్పిఎస్ యాక్టివిటీస్ కానీ ఇంకా మున్ముందు ఎలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యం పరిచే కార్యక్రమాలు ఎలాంటివి తీసుకునే ఆలోచన ఉంది మీకు? ఇప్పటికైతే టౌన్ మొత్తం బాగా మొబిలైజ్ అయింది. మొబిలైజ్ పరంగానే అంత యువత కూడా మా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కృష్ణాన్ని అంత కష్టపడి అక్కడ వర్క్ చేస్తున్నాడు కాబట్టి మన జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూడా మన ప్రోత్సాహం అనేది అన్ని విధాలా ఉంటుందని చాలా మంది నాతో మాట్లాడటం జరిగింది. దాని దిశగానే నడుచుకుంటూ వెళ్తున్నాం. గతంలో ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులు అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ స్థాపించినప్పటి నుంచి కూడా స్టిల్ ఈ రోజు కూడా జిల్లా అధ్యక్షులుగా కానీ లేకపోతే స్టేట్ కమిటీలో కానీ వాళ్ళే ఉన్నారు. కొత్త రక్తం రాలా, కొత్త రిక్రూట్మెంట్ జరగల. మీ ఆధ్వర్యంలో ఒంగోలు నగరం అంటే దాదాపుగా 50 డివిజన్లతో కూడుకొని ఉంది. ఇక్కడ
హెవీ పాపులేషన్ కూడా ఉంది. ప్రకాశం జిల్లాకి ఉద్యమం ఏర్పడింది ఇక్కడే కాబట్టి ఈ జిల్లాలో మీరు ఎలాంటి ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశాలు? యువత అనేది ఈ రోజు చాలా అవసరం. ఉద్యమం పట్ల యువత అనేది చాలా ముందుకు తీసుకెళ్ళేది చాలా మంది వరకు యువతే ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే సీనియర్స్ ఉన్న వాళ్ళ విభాగంలో వాళ్ళు పని చేసుకుంటా ఉంటారు. మనకిచ్చిన ఆదేశాల ప్రకారంగా నేను మొబైలైజ్ చేసుకొని నా పరిధిలో నేను ఏ వరకే చేయగలనో అంతవరకే నా పరిధి తీసుకుంటానే తప్ప జిల్లా క్యాడర్ని విమర్శించే అంత ఇది నాకు కాదు. ఎస్సీ వర్గీకరణ అంటే ప్రధానంగా విభేదించేది మాల సామాజిక వర్గం. ఇక్కడ ఉన్నటువంటి మాల సామాజిక వర్గంతో మీ సోదరులుగా ఉన్నటువంటి వారితో మీకు ఏదైనా రాజకీయ ఒత్తిళ్లు కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కానీ అలాంటి ఏం జరగదు. వాళ్ళు వర్గీకరణ గురించి మేము సపోర్ట్ చేస్తామని చాలా మంది నాకు వచ్చున్నారు. తమిళ్లో కూడా సోదరులు మనకి ఫుల్ సపోర్ట్ గానే ఉన్నారు. నేను రావటం కృష్ణా ఆదేశాల ప్రకారం మేము రావటం అనేది ఇక్కడ ఉన్న పరిస్థితిలో మన మాల సామాజిక వర్గం సోదరులు ఫుల్ సపోర్టింగ్ చేస్తున్నారు. మీకు వర్గీకరణ పరంగా మేము ముందుంటాం. మీరు చేసే ప్రతి పనిలో మేము ఒక అడుగు వేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఒంగోలు నగరంలో చూసినట్లయితే జెండాల ఆవిష్కరణ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూడా జెండాల ఆవిష్కరణ గురించి ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దీని వెనక అంటే జెండాలు ఏ ఉద్దేశంతో మీరు కట్టే అవకాశాలు ఉన్నాయి? ఉద్దేశం అంటే కృష్ణన్న ఆదేశాల ప్రకారం మాకు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారమే మేము చేయటం జరుగుతుంది. అతన్ని క్వశ్చన్ చేసే ఆన్సర్ అదే క్వశ్చన్ చేసే అంత స్థితిలో మేము ఉండం. అంటే దాని ముఖ్య ప్రాముఖ్యత అంటే ఈ వర్గీకరణ అనేది రాబోతుంది కాబట్టి శుభసూచకంగా వాళ్ళు మన ఏదైతే గ్రామాల్లో తమిళ్లో చాలా వరకు వర్గీకరణ గురించి చాలా మంది తెలియదు. ఈ జెండావిష్కరణ జరగడం వల్ల శుభసూచకంగా వర్గీకరణ రాబోతుందని తెలియచేయడానికి ఎక్కువ శాతం ఉంటుంది. ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే కూడా వర్గీకరణ సాధించుకోవటం ఒక ఎత్తు అయితే గుంటూరు ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో కూడా సేవా కార్యక్రమాలు చేయటం ఆయన శ్రీకారం చుట్టం అయింది. ఒంగోలు వేదికగా కూడా ఒంగోలులో అన్నదానాలు చేయటం ఇతరత్ర సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ముందడుగు వేయటం జరుగుతుంది. ఇప్పుడున్న యువతకి ఆయన ఇచ్చే సందేశం ఏమిటి తదితర విషయాలు మనం కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా యువతి కూడా ముందుకు వచ్చి యువతి ఇద్దరు కలిసి వచ్చి ఎంఆర్పిఎస్ ని బలోపేతం చేయాలన్నదే మా ముఖ్యాంశం. దీని పట్ల నేను ప్రతి గడపకు కూడా వెళ్తాను. వాళ్ళ సహకారం తీసుకొని ఉద్యమం పట్ల ఇంకా మన ఎంఆర్పిఎస్ బలోపేతం కావాలని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. కమిటీ ఒకటి వేస్తున్నాము. ఆ కమిటీలో ఫుల్ఫిల్డ్ గా ఈ నగరంలో అయితే ఏదైతే ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో అయితే ఎంఆర్పిఎస్ పూర్వ వైభవాన్ని మేము తీసుకొస్తాం. అందరి సహకారం కలుపుకొని మా సొంత నిర్ణయం కాకుండా కలుపుకొని అందరినీ ఎంఆర్పిఎస్ ని బలోపేతం చేస్తాం. కృష్ణన్న ఆదేశాల ప్రకారంగానే చేస్తాం. మేము సొంత నిర్ణయం అనేది మాకు ఉండదు. ఆయన ఏం చెబితే అది చేయటమే మా పని. అదే ఉద్యమం అంటే సొంత నిర్ణయాలకి ఎక్కడ ఉండదు, చోటు ఉండదు. ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు. కానీ కృష్ణన్న అనేది ఒక సముద్రం లాంటిది. ఎంతో మంది వచ్చినా అక్కడికి వెళ్లాల్సింది తప్ప ఏది జరగని పనులు. అలాగే మన టౌన్ నుంచి మన జిల్లా నాయకులు కూడా అందరు కలుపుకొని ఏ కార్యక్రమైనా కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా చేస్తాం తప్ప సొంత నిర్ణయాల ప్రకారంగా మేము ఏం చేయం. యువతకు కూడా ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే వర్గీకరణ అనేది ఏబిసిడీలు మనకు వస్తే మన హక్కు మనకు ఉన్నట్టే లెక్క అని చెప్పేసి నేను తెలియజేస్తూ చాలా మందికి స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అన్న మా సహకారం మీకు ఉంటుందని ప్రతి కాలేజీల్లో కూడా చెప్పడం జరిగింది. మా సహకారం మీకు ఉంటుందన్న. ఉద్యమం పట్ల మీరు చేస్తున్నారు, మీ సొంత స్వలాభం గురించి కాదు కాబట్టి వర్గీకరణ కాబట్టి ఎస్సీగా పుట్టి మేమేం చేసామనేదే అని మేము ఒక నిరూపించుకుంటామన్నా ఫుల్ సపోర్ట్గా చేసి ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది బలోపేతం చేస్తాము. వర్గీకరణ కూడా కంపల్సరీ సాధించుకుంటామని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అంతదాకా దాడులు జరిగే పని అయితే ఈ విషయం గురించి కృష్ణన్న దాకా తీసుకెళ్తాం. అన్నా ఇలా జరుగుతుంది, టౌన్లో ఇలా జరుగుతుంది, మనపై దాడులు చేస్తున్నారని ఆయన ఆదేశాల ప్రకారంగా ఆయన ఏదైతే చెప్తాడో దాని ప్రకారమే నేను డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఆయన ఆదేశాలు లేకుండా ఏ పని చేయను. దాడులు అంత తేలిగ్గా జరగవు. ఎందుకంటే మనం ఫుల్ కూటమికి సపోర్ట్ చేసినప్పుడు దాడులు జరగాల్సిన అవసరం మనకేముంటుంది. కూటమి చేశాం, మోడీ గారితో అన్నగారు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాడు, అన్న పవనాంతో కూడా మాట్లాడాడు. కూటమిగా చేసి మా హక్కులు మాకు కావాలి కాబట్టి వర్గీకరణ గురించి మీరు కంపల్సరీ చేయాలి మోడీ గారు చెప్పడం కూడా జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారమే కృష్ణన్న ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మేము చేస్తున్నాం. నాకు చెప్పిన మాట కృష్ణన్న రెండు విషయాలు. ఒకటి, ఉద్యమం పట్ల నువ్వు పనిచేయి. ఎవరైతే ఉద్యమం పట్ల తెలియదో తెలియచేయి.
ఏదైతే గ్రామాల్లో ఉద్యమం గురించి ఎంఆర్పిఎస్ అని తెలియనప్పుడు దాన్ని తెలియచేయి అనే చెప్పారే తప్ప ఈ కార్పొరేషన్ చైర్మన్స్ గురించి వాటి గురించి నాకు ప్రస్తావన రాలేదు. అంత అంత వయసు కూడా నాకు లేదు. ఎవరైతే కంటి శుక్లాలతో ఇబ్బంది పడతా ఉన్నారో, కంటి సంబంధిత వ్యాధులతోటి వారు ఇబ్బంది పడతా ఉన్నారో వారందరికీ అండగా ఉండి వారికి ఆపరేషన్లు కూడా చేయడం జరిగింది. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? పేదవాళ్ళు ఉంటారు, కళ్ళు లేకుండా ఆ కళ్ళు చేసి ఆపరేషన్ చేసుకోలేని కూడా పరిస్థితిలో 3-4 వేలకు కూడా లేని పరిస్థితిలో ఉంటాయి. అలాంటి వాళ్ళు చాలా మంది నన్ను అడగడం జరిగింది, అయ్యా ఇట్లా ఇది పరిస్థితి అని జరిగింది. సరేనమ్మా, నేను సాయశక్తుల సరే మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే అడిగారు, కొన్ని హాస్పిటల్ చెప్పి నా సొంతగా నేను దగ్గరుండి ఆపరేషన్ చేయడం జరిగింది. ఏదో వాళ్ళు కళ్ళు వస్తే బతికినంతకాలం వాళ్ళని వాళ్ళు చేశారని చెప్తారని కాబట్టి అనుకుంటారు. వాళ్ళ బిడ్డలు వాళ్ళు కూడా పుణ్యంగా ఉంటుందనే ఆలోచన మీదే ఈ కళ్ళ ఆపరేషన్లు చాలా మంది చేయడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమానికి సంబంధించిన కొన్ని బట్టలు కానీ వాటికి కానీ పంపిణీ కూడా జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మన ఎంఆర్పిఎస్ తరపు నుంచి ఇంకా చాలా మందికి పేదలకు కూడా సహాయంగానే ఉంటాం, మా శాతనంత సహాయంగానే ఉంటాం. ఎంఆర్పిఎస్ జెండాను కూడా ఒంగోలు నగరంలో రెపరెపలాడిస్తానని చెప్పి కూడా నగరాధ్యక్షులు గుంటూరు ప్రదేశ్ మాదిగా మన ఫీఫైతో ఎక్స్క్లూజివ్ గా కూడా ఆయన చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఒంగోలులో ఆయన ఒక మంచి ఉన్నత స్థానంలోకి రావాలని, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కూడా నలుదిశలా వ్యాపించే విధంగా ఆయన రాబోయే రోజుల్లో కూడా మున్ముందు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీల్లో కూడా ఆయన ప్రయాణం కొనసాగించి ఆయన స్ఫూర్తిలో మరింత యువత కూడా ఈ కమిటీల్లోకి రావాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.